సో శనగపిండి అందేస్తే అందులో సగం ఉప్మా నూక, సో పెరుగు హాఫ్కి కొంచెం ఎక్కువ, ఫుల్కి కొంచెం తక్కువ, 1 కప్పు నీళ్ళు, చిన్న స్పూన్ పంచదార అండ్ సరిపడినంత సాల్ట్, కలర్ కోసం కొంచెం పసుపు. సో అన్నీ వేసాక కలపాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం పల్లి నూనె కూడా వేయాలి, అప్పుడే బాగా వస్తుంది. పెట్టాం కదా, మొత్తం అన్నీ కలిపి పెడితే దాన్ని ఆవిరిలో ఉడకబెట్టాలన్నమాట. ఆవిరిలో ఉడకబెడితే ఇలా వస్తుంది, కానీ ఇది బాగా చల్లారాలి. చల్లారకుండా కోస్తే ముక్కలు అయిపోతాయి. సో ముక్కలు అయితే కోసాము, దీనికి ఇప్పుడు పోపేద్దాం. సో తక్క కొంచెం ఆయిల్, ఓకేనా. ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు బాగా చిట్లాలి, ఇలా చిటపట మన పంచదార వేయాలి. సో దీని మీద మనం పోపెట్టి నీళ్ళు వేయాలి. ఈ నీళ్ళు సో ఫైనల్లీ పోపేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. డొక్క కొంతసేపు ఇలా వదిలేద్దాం, సెట్ అయ్యాక సర్వ్ చేసి చూద్దాం. సో సర్వ్ చేయడమే, ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది. కాకపోతే అంత మెత్తగా రాలేదు, జ్యూసీగా వచ్చాయి.